హలో అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు జబర్దస్త్గా ఉన్నా. కొంచెం వాయిస్ డల్గా వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మేమైతే చక్కగా రెడీ అయ్యి ఉలవపాడు మామిడి తోటకి వెళ్తున్నాము మామిడి పండ్లు తెచ్చుకోవడానికి. ఇప్పుడే కదా మామిడి పండ్ల సీజన్. ఇంకొన్ని రోజులు అయితే వర్షాలు పడి పురుగులు వచ్చేస్తాయి కాబట్టి అంతగా ఇష్టంగా తినలేము. కాబట్టి ఏవి నచ్చితే అవి తెచ్చుకొని ఫుల్గా కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయి బయలుదేరాము. చాలామంది ఒంగోలులో మీ జిమ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. బిలాల్ రెస్టారెంట్ ఉంది కదా, ఆపోజిట్లోనే ఇది సాయి కాంప్లెక్స్. అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మా జిమ్ ఉంటుంది. జిమ్ పేరు వచ్చేసి వి షేప్ యూ జిమ్. ఇంకా రొటీన్గా బయటికి వెళ్ళేటప్పుడు కూడా టిఫిన్ ఏం చేస్తాం, మళ్ళీ టిఫిన్ చేయాలి, కడగాలి, మళ్ళీ అదొక పని. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుందని నేను టిఫిన్ చేయని ఈరోజు ఇంట్లో అని చెప్పిన మా హస్బెండ్కి. సరేలే బయట తినిపిస్తారండి, మీరైతే రెడీ అవ్వండి ఫాస్ట్గా అన్నాడు. అందుకే రెడీ అయ్యేసరికి మాకు 8 అయింది, 8 o'clock అయ్యింది. ఇంకా మేము బయలుదేరి సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక హోటల్ దగ్గర ఆగేసి ఇట్లా చక్కగా టిఫిన్ చేసాము. పట్టుకరా మధ్యలో నిల్చో, పీకేయద్దు, నిల్చో. మేమైతే మామిడి తోటకు వచ్చేసాము. నేనైతే ఇంత పెద్ద మామిడి తోట చూడడం ఫస్ట్ టైము. నేనైతే 1-2 మామిడి చెట్లు చూసినా కానీ ఇన్ని ఎకరాలలో ఇన్ని చెట్లు చూడడం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా అనిపించింది. మామిడి పళ్ళు ఏమో కానీ ఇదైతే ఉలవపాడు కాదు, కరిడి అంట. కరిడిలో మామిడి పళ్ళు బాగుంటాయని మా హస్బెండ్కి ఎవరో చెప్పారంట, ఇదివరకు తీసుకున్న వాళ్ళు. సరే చూద్దాం, ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి మేము కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. చాలా పెద్ద తోట, అసలు తిరగలేక అలసిపోయాం మేమైతే. అటుగాక అప్పటికే టైము 10 అయింది. 10 o'clockకే మిట్ట మధ్యాహ్నం ఎండ కొట్టినట్టు కొడుతుంది. ఇంకెందుకులే ఇంకా ఒక ప్లేస్లో నిల్చుంటామని చెప్పి తిరగలేక నేనైతే అలసిపోయినా. కానీ మా హస్బెండ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా తిరిగిండు, దొరికిన మామిడి పండల్లా టేస్ట్ చేసిండు. అమ్మో మా వల్ల అయితే కాలేదు, నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చినాయి ఫుల్గా. మా బాబు అయితే దొరికిన పండల్లా తీసుకొని తినేసి వామిటింగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసిండు ఆ ఎండలకి, ఆ ఎగ్జైట్మెంట్కి. ఇంకా మెల్లగా ఫొటోస్ తీసుకోవాలి, వీడియో తీసుకోవాలి కాబట్టి చిన్నగా అట్లా తిరుగుతా తీసుకున్నాను. బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే మామిడి తోటలో చూస్తుంటే. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండి అనిపించింది కానీ ఎండ సపోర్ట్ చేయలేదు దోస్తులు. అసలు మామూలు ఎండ కాదు, అసలు ఎండ సెగ, ఒళ్ళు మంట, అంత టూ మచ్గా ఉండింది ఎండ. ఇప్పుడైతే మేము ఉలవపాడు తోటకు వచ్చినాము. అంటే ఫస్ట్ వెళ్ళిన తోటకి ఈ ఉలవపాడు తోటకి ఒక 1/2 hour జర్నీ టైము. ఇక్కడ ఏంటంటే చెట్ల నుంచి కాయలు తెంపట్లేదు, ఆల్రెడీ పెద్ద కాటన్ బాక్స్లలో అయితే మామిడికాయల్ని కోసి పెట్టేశారు, కవర్లలో ప్యాక్ చేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే చెట్ల నుంచి తెంపకుండా అక్కడ టేస్ట్ చేసి ఏ కాయ అయితే స్వీట్గా ఉందో ఆ కాయలను అయితే తూకం వేయించుకొని తీసుకుంటున్నారు. ఈ తోటలో అయితే ఉయ్యాల నా కోసమే కట్టినట్టుంది కదా. ఆ ఉయ్యాల చూడగానే ఫస్ట్ నేను అని చెప్పి నేను పరిగెత్తుతుంటే మా హస్బెండ్ అంటున్నాడు, చిన్నపిల్లవు నువ్వే అయినావు, ఫస్ట్ పిల్లల్ని అట్లా నిలబెట్టి ఊగడానికి సిగ్గులేదా అని తిడుతున్నాడు దోస్తులు. ఇక్కడ మామిడికాయలు కేజీ వచ్చి 60 rupees అమ్ముతున్నారు. ఇంకా మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే 50 rupeesకి ఇస్తున్నారు. కానీ మేము తీసుకున్న చోట అయితే 70 rupeesకి ఇచ్చారు. 80 rupees చెప్పిండు కానీ 70 rupeesకి ఇచ్చాడు. అంటే అక్కడ ఏంటంటే మనకి ఏ కాయ అయితే నచ్చిందో ఆ కాయని వాళ్ళు లైవ్గా తెంపి మనకి ఇస్తున్నారు. ఇక్కడ అట్లా కాదు, ఆల్రెడీ బాస్కెట్లో ఉన్నాయి, టేస్ట్ చేయాలి, తూకం వేయించుకోవాలి, అది డిఫరెన్స్. మొత్తానికైతే ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది ఆఫ్టర్నూన్.
ఒక 10 కేజెస్ అయితే బంగినపల్లి తీసుకున్నాము, ఒక 5 కేజెస్ అయితే రసాలు తీసుకున్నాము. ఇంటికి వెళ్ళగానే పిల్లలు అడుగుతారు కాబట్టి తినడానికి అక్కడే పండుని తీసుకున్నాము. ఈ వీడియో మీకు ఎట్లా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.